మహారాష్ట్ర ఎన్నికల్లో బీజేపీ కూటమి మహాయుతి కూటమి ఘన విజయం సాధించి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. మొత్తం 288 అసెంబ్లీ స్థానాలకు గాను కూటమి 233 స్థానాలను కైవసం చేసుకుంది. బీజేపీ 132 సీట్లతో సింగిల్ లార్జెస్ట్ పార్టీగా నిలవగా విపక్ష కూటమి మహావికాస్ అఘాడీ దారుణ పరాజయం పాలైంది. ఈ కూటమి కేవలం 46 సీట్లకు మాత్రమే పరిమితమవ్వగా ఉద్ధవ్ శివసేన 20, ఎన్సీపీ శరద్ పవార్ 10, కాంగ్రెస్ 16 సీట్లను గెలుచుకుంది. అయితే ఈ పరాజయం తర్వాత విపక్ష కూటమి ఎంపీలు బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమి వైపు చూస్తుండగా బీజేపీ ఆపరేషన్ లోటస్ ప్రారంభించినట్లు తెలుస్తుంది. ఉద్ధవ్ ఠాక్రేకి చెందిన శివసేన ఎంపీలు డిసెంబర్ 16న ప్రధాని నరేంద్ర మోడీని కలవనుండగా పార్లమెంట్లోని ప్రధాని కార్యాలయంలో ఈ సమావేశం జరిగే అవకాశం ఉంది. అయితే ఈ సమావేశ ఖచ్చిత ఉద్దేశం తెలియకున్నా ఏదో పెను మార్పులు జరుగుతాయన్న సమాచారం. మహారాష్ట్ర ఎన్నికల ఓటమి తర్వాత వీరంతా మోడీని కలవనుండటం సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో కేంద్రంలోనూ ఇటు మహారాష్ట్రలోనూ బీజేపీనే అధికారంలో ఉండటం, ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఉద్ధవ్ ఠాక్రే వర్గం ప్రభావం చూపించకపోవడాన్ని పరిశీలిస్తే వీరంతా బీజేపీ సర్కార్కి కేంద్రంలో మద్దతు తెలిపే అవకాశం ఉందనే వార్తలు వినిపిస్తున్నాయి. మరోవైపు శరద్ పవార్, ఎన్సీపీ ఎంపీలు కూడా బీజేపీతో టచ్లో ఉన్నారనే వార్తలు వస్తున్నాయి.